గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరం మే మాసంలో సింహరాశి జాతకులకి ఎలా ఉండబోతుందో వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. మీ రాశ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 2025 మే 15వ తారీఖున 9వ ఇల్లు అయినటువంటి మేషరాశిని విడిచిపెట్టి 10వ ఇల్లు అయినటువంటి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడండి. అలాగే శుభగ్రహం అయినటువంటి గురువు మే 14వ తారీఖున 10వ ఇల్లు అయినటువంటి వృషభ రాశిని విడిచిపెట్టి 11వ ఇల్లు అయినటువంటి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. మే 18వ తారీఖున ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువుల యొక్క స్థాన మార్పు కూడా జరగబోతుంది. అలానే బుధుని యొక్క స్థాన మార్పు కూడా ఈ మాసంలో జరగబోతుందండి. మే 7వ తారీఖున 8వ ఇంటి నుండి 9వ ఇంట్లోకి వెళ్తాడు. మళ్ళీ మే 23వ తారీఖున మీ 9వ ఇల్లు అయినటువంటి మేషరాశిని విడిచిపెట్టి 10వ ఇల్లు అయినటువంటి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే ఈ మాసంలో అనేక గ్రహ మార్పులు అనేవి జరగబోతున్నాయి. ఆ ప్రభావం అనేది సింహరాశి వారి పైన ఎలా ఉంటుందంటే, మొదటి వారంలో మాత్రం అంటే ప్రథమ వారంలో మిత్రులతో విభేదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయండి. ద్వితీయ వారం నుండి పరిస్థితులు అనేవి అనుకూలిస్తాయి. ఆర్థిక పరంగా ఈ మాసం అనేది బాగానే ఉంటుంది, ఆదాయం ఉంటుంది. కానీ అదే సమయంలో డబ్బు ఖర్చు చేయవలసి కూడా రావచ్చు. ఈ నెలంతా కూడా కుజుని యొక్క గోచారం అనేది మీ రాశి నుండి 12వ ఇంట్లో జరగటం వల్ల భూమి లేదా వాహనాలను కొనుగోలు చేసే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయండి. సింహరాశి వారు కనుక వెహికల్ని కొనుగోలు చేద్దాము అనుకుంటున్నా, లేదా ఎక్కడైనా స్థిరాస్తిని కొనుగోలు చేద్దాము అనుకుంటున్నా, అమ్మే విషయంలో కానీ ఈ మాసం అనేది అనుకూలంగానే ఉంటుంది. కానీ ప్రథమార్థంలో మాత్రం, మే మాసంలోని మొదటి వారంలో మాత్రం ఎలాంటివి కొనుగోలు చేయటానికి కూడా మంచిది కాదు. మళ్ళీ మే 14వ తారీఖు తర్వాత నుండి గురువు యొక్క గోచారం అనేది అనుకూలంగా మారుతుంది. కావున సింహరాశిలో జన్మించి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనుకూలంగా ఉంటుంది. మిగిలిన పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారతాయండి. కొనుగోలుకు కానీ పెట్టుబడులు పెట్టడానికి కానీ మే 14వ తారీఖు తర్వాత అత్యంత శుభదాయకం అని చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ మే మాసంలో ఎక్కువగా చర్మ సంబంధిత సమస్యలతో బాధపడతారు. ఓవరాల్గా ఆరోగ్యపరంగా మిశ్రమ కాలంగా చెప్పవచ్చండి. అయితే డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ నెలంతా కూడా శని భగవానుడి యొక్క గోచారం అనేది అనుకూలంగా ఉండదు. కావున వాహనాలు నడిపేటప్పుడు ఇంటి విషయాల గురించి కానీ, ఆఫీస్ విషయాల గురించి కానీ, వృత్తి వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాల గురించి ఆలోచనలు చేయకుండా ఫోకస్ మొత్తం డ్రైవింగ్ పైన పెట్టడం మంచిదండి. ఈ నెల మొదటి వారంలో సింహరాశి జాతకులు మెడనొప్పితో బాధపడే అవకాశాలు ఉంటాయి. ద్వితీయార్థం నుండి ఆరోగ్యం అనేది చక్కగా ఉంటుందండి. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే బంధువుల్ని కలుస్తారు, స్నేహితులను కలుస్తారు, బంధుమిత్రులను కలుస్తారు. కుటుంబ కార్యక్రమాలలో కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయండి. అంటే ఈ మాసం అంతా కూడా కుటుంబ పరంగా బాగుంటుంది. మీ జీవిత భాగస్వామి ఉద్యోగాలు చేస్తున్నట్లయితే వారి పనులలో విజయాన్ని పొందే అవకాశాలు ఉన్నాయండి. ఈ నెల ప్రథమార్థంలో తండ్రి గారి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ద్వితీయార్థం నుండి మీ ఆరోగ్య విషయంతో పాటుగా కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో కూడా ఆందోళన అవసరం లేదు. పాత స్నేహితులను, సహ ఉద్యోగులను కూడా కలుసుకునే అవకాశాలు ఉన్నాయండి. ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే కెరీర్ పరంగా మంచి సమయమే, ప్రథమవారం తప్ప. పనులలో విజయాన్ని సాధిస్తారు. పై అధికారుల నుండి మీరు ఆశించిన విధంగా ప్రశంసలను పొందుతారు. ఉద్యోగంలో పదోన్నతి కోసం కానీ, బదిలీ కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆలస్యం అవుతుంది. ఈ నెలంతా శని భగవానుడి యొక్క గోచారం, అలానే శుక్రుని యొక్క గోచారం అనేది అష్టమ స్థానంలో జరుగుతుంది కాబట్టి, 8వ ఇంట్లో జరుగుతుంది కాబట్టి వృత్తిపరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఏదో తెలియని భయం అనేది పెరుగుతుందండి.
సమస్యలు లేకపోయినా ఉద్యోగపరంగా అనుకోని సమస్యలు వస్తాయేమోనన్న ఆలోచనలు పెరుగుతాయి. దానివల్ల ప్రశాంతంగా పని చేయలేకపోతారు. కాబట్టి అనవసరమైనటువంటి ఆలోచనలు చేయకుండా నిజాయితీతో పని పూర్తి చేయడం మంచిది. అలాగే డ్రైవింగ్ చేసే విషయంలో కూడా ఇతర విషయాల గురించి ఆలోచనలు చేయవద్దు, మనసును పాడు చేసుకోవద్దు. ఆర్థిక పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే ఈ మాసంలో ఆదాయం అనేది పర్లేదు, బాగానే ఉంటుందండి. అయితే డబ్బు కూడా ఖర్చు చేయవలసి రావచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాన్ని విస్తరించడానికి కానీ లేదా వ్యాపారాన్ని ఒక చోట నుంచి తీసుకువెళ్ళి ఇంకొక చోట ప్రారంభించడానికి కానీ అంటే స్థల మార్పు అనేది సూచించబడుతుంది. వ్యాపారానికి సంబంధించి ఏదైనా ముఖ్యమైనటువంటి ఒప్పందాలపైన సంతకాలు చేయాల్సి ఉన్నా, పార్ట్నర్షిప్ గురించి మాట్లాడుకుంటున్నా ఈ నెల ద్వితీయార్థం అనేది మీకు అనుకూలంగా ఉంటుందండి. కుజుని యొక్క గోచారం అనేది మీకు అనుకూలంగా లేదు కాబట్టి వ్యాపార ఒప్పందాల విషయంలో అనుకూలమైనప్పటికీ కూడా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ద్వితీయార్థంలో అంటే మే 14వ తారీఖున గురువు అనుకూలమైనటువంటి స్థానంలోకి మారతాడండి. కాబట్టి వ్యాపారంలో మే 14 నుండి అభివృద్ధి సాధ్యమవుతుంది. విద్యాపరంగా చూసుకున్నట్లయితే విద్యార్థులు పరీక్షల్లో విజయాన్ని సాధించే అవకాశాలు ఉంటాయి. వారు కోరుకున్న యూనివర్సిటీల్లో కానీ, కాలేజీల్లో కానీ, స్కూళ్ళల్లో కానీ అడ్మిషన్లు పొందటానికి, ప్రవేశం పొందటానికి మంచి సమయం అనేది సూచిస్తుంది. మంచి విద్యా సంస్థల్లో ప్రవేశాలను పొందగలుగుతారు. ఈ నెల 3వ వారం నుండి 14 నుండి గురువు యొక్క గోచారం అనేది అనుకూలంగా మారుతుంది. కాబట్టి ఎవరికి ఎక్కువగా లాభం అంటే, ఒకటి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి, ఇంకొకటి విద్యార్థులకండి. చదువులో ఏకాగ్రత పెరుగుతుంది, గురు బలం అనేది పెరుగుతుంది అని చెప్పవచ్చు. ఈ నెలలోని మొదటి అర్ధభాగంలో కూడా 14వ తారీఖు వరకు కూడా విద్యా విషయంలో ప్రయత్నాలు చేస్తున్న వారికి చిన్న చిన్న ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా తిరిగి ప్రయత్నాలు చేయగలిగితే అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించగలుగుతారు. అయితే మిగిలిన నక్షత్రాల వారి కంటే కూడా ఈ నెల అంతా కూడా శని తన సంచరిస్తున్న రాశిలోనే, మీనరాశిలోనే, అంటే మీ అష్టమ స్థానంలో అష్టమ శని అనేది మీకు జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా పుబ్బా నక్షత్ర జాతకులు ఈ మాసంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి చర్మానికి సంబంధించినటువంటి సమస్యలు, ఇంకొకటి ఈ నెలలోని ప్రథమార్థంలో మెడ నొప్పితో బాధపడే అవకాశాలు ఉంటాయి. కుటుంబ వాతావరణంలో అయితే ఆనందకరమైనటువంటి సంఘటనలు అనేవి చోటు చేసుకుంటాయండి. క్రీడారంగంలో ఉన్న వారికి చక్కటి విజయాలు అనేవి లభిస్తాయి. అయితే తొందరపాటు నిర్ణయాలను మాత్రం తీసుకోవద్దు. ద్వితీయ వారం నుండి కొద్దిగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ద్వితీయార్థం నుండి 14 తర్వాత నుండి ఇంకొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన పనులు ఏవి కూడా మొదటి వారంలో, ప్రథమ వారంలో చేయకపోవటం మంచిదండి. తృతీయ వారం నుండి సంతానం వల్ల సౌఖ్యత లభిస్తుంది. ఒకవేళ ఈ సింహరాశి వారికి వారి లగ్న కుండలి ప్రకారం సర్టిఫైడ్ న్యాచురల్ జెమ్ స్టోన్ కావాలి అన్నా, అదృష్ట రత్నం కావాలి అన్నా, సర్టిఫైడ్ జాతక రుద్రాక్ష కావాలి అన్నా, సర్టిఫైడ్ కరుంగలి మాల కావాలి అన్నా ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ చేసుకోవచ్చండి.